శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు 2 స్కందాలు పూర్తి చేసి మూడవ స్కందాన్ని 78 భాగాలుగా నేటి వరకు చెప్పుకున్నాం. ఇవాళ 79వ భాగం చెప్పుకునే ముందు వ్యాసులు అని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవాశిష్టాయ నమో నమ. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఈ విధంగా మహాపాపి అయిన వాడు 3 ముహూర్తాల కాలంలో, ముహూర్తం అంటే 48 నిమిషాలు అన్నమాట. ఇక మహాపాపి ఏమో 3 ముహూర్తాలు. సామాన్య పాపి వాడు 2 ముహూర్తాల కాలంలోనూ వెళ్ళిపోతారు యమలోకాన్ని. అక్కడ యాతనలు అనుభవిస్తారు. అక్కడ యమభటులు ఆ పాపచిత్తుణ్ణి కురువులతో కాలుస్తారు, చురకత్తులు గుచ్చుతారు, భగభగమండే మంటలో పడేస్తారు, ఒళ్ళంతా చిల్లులు పడేటట్లుగా చితకబడుస్తారు, సలసల కాగే వేడి నీళ్లలో ముంచుతారు, పెద్ద గదలతోటి కత్తులతోటి మొత్తుతారు, పొట్టలోని ప్రేవుల్ని తెంచేస్తారు, మదపుటి ఎనుగులతో తొక్కిస్తారు, పాములతో కరిపిస్తారు, బండరాళ్ళని విసిరేస్తారు వాళ్ళ మీద. వాడి దేహాన్ని కోసి ఆ కండల్ని ఆ పాపాత్ముడి చేతనే తినిపిస్తారు. ఈ ప్రకారంగా ఆ పాపాత్ముడు సంసార పోషణ కోసం పడరాని పాట్లు పడుతూ తన పొట్టను నింపుకుంటూ అధర్మ మార్గాన్ని నడుస్తూ ప్రాణుల్ని హింసిస్తూ మహాపాపం మూట కట్టుకొని యమలోకానికి ఆ విధంగా చేరి ఈ శిక్షలు పొందుతారు. అక్కడ తన సొమ్ము పోగొట్టుకొని మొరపెట్టుకుని దిక్కులేని దీనుడిలాగా ఆక్రోశిస్తూ ఒకదాని వంట ఒకటిగా ఆ నరకాల పేర్లు తామిశ్రం అని, అంధతామిశ్రం అని, రౌరవం అని ఇలా ఈ నరకాల్లో పడి సహింపరాని పెక్కు బాధలను అనుభవిస్తూ తన పాపాలన్నీ తరిగిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తాడు? మళ్ళీ మనిషిగా పుడతాడు. ఈ విధంగా చెప్పి తిరిగి కపిలాచార్యుడు అన్నాడు, ఈశ్వరుడు శాశ్వతంగా ప్రకాశించేవాడమ్మా, సర్వము సంఘటితపరిచేవాడు ఆయన. కాబట్టి జీవుడు తన పూర్వకర్మలను అనుసరించి మళ్ళీ దేహాన్ని పొందగోరుతాడు. జీవుడు పూర్వ కర్మానుసారంగా దైవంచే ప్రేరితుడై మనుష్య జన్మను పొందబోతూ ఒకానొక పురుషుని వీర్య బిందువులను ఆశ్రయించి ఆ సంబంధంతో స్త్రీ యొక్క గర్భంలో ప్రవేశిస్తాడు. అంటే మొదటి రాత్రి ఒక్క రాత్రికి కనిలమై శుక్రశ్రోణితాల ద్రవమై 2 కణాలు కలిసిన ఒక కణం రూపంలో ఉండి తర్వాత మాంసపిండమై గుడ్డు ఆకారాన్ని పొందుతాడు. 1 నెలకు శిరస్సు వస్తుంది, 2 నెలలకు కాళ్ళు చేతులు మొదలైన అవయవ విభాగాలు వస్తాయి, 3 నెలలకు గోళ్ళు, వెంట్రుకలు, ఎముకలు, చర్మం, నవరంధ్రాలు, ఇంద్రియ గోళకాలు ఏర్పడతాయి, 4వ నెలకు మాంసము, మజ్జ మొదలైన సప్తధాతువులు, శుక్లం శోణితం, మాంసం, చీము, మెదడు, ఎముక, చర్మం కలుగుతాయి, 5వ నెలకు ఆకలి తప్పులు సంభవిస్తాయి, 6వ నెలలో శిశువు చుట్టూ మావి చేత కప్పబడి తల్లి కడుపులో కుడివైపున తిరుగుతూ ఉంటాడు. తల్లి స్వీకరించే అన్నంతో తాగిన నీటితో తృప్తి పొందుతూ ఉంటాడు. ఆ జీవుని ధాతువులు వర్ధిల్లుతూ ఉంటాయి. ధాతువులు అంటే వాత, పిత్త, శ్లేష్మాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. మిక్కిలి ఇబ్బందిని కలిగించే మలమూత్రాల గుంటల్లో పొర్లుతూ అందరి క్రిములు శరీరం అంతా పాకి బాధ పెడుతూ ఉంటే మూర్ఛపోతూ ఉంటాడు. తల్లి తిన్న కారం, చేదు, ఉప్పు, పులుపు మొదలైన తీవ్ర రసాలు కడుపులోని శిశువుకు హింసను కలగజేస్తాయి, అవయవాలని తప్పింపజేస్తాయి. మావిచే చుట్టబడ్డవాడై దానికి బయట ప్రేగులు కట్టివేయబడి తల్లి పొట్టలో తల దూర్చి వంగి ముడుచుకుని పడుకుని ఉంటాడు. ఆ జీవుడు తన అవయవాలు కదిలించడానికి శక్తి లేక పంజరంలో చిక్కిన పక్షిలాగా బంధితుడై ఉంటాడు. కనీసం అవయవాలను కూడా అటు ఇటు కదిలించలేడు. ఆ సమయంలో దైవానుగ్రహం వల్ల వాడికి ఖచ్చితంగా పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. కడుపులో ఉన్నప్పుడు అతను తాను చేసిన కర్మలను గుర్తు చేసుకొని చాలాసేపు శ్వాస లేకుండా ఉంటాడు. తెలివితో వెనకటి జన్మల్లోని పాపాలని తలంచుకొని నిట్టూర్పులు విడుస్తాడు. కించిత్తు కూడా సుఖాన్ని పొందలేకుండా ఉంటాడు. 7వ మాసం నుండి మొదలుకొని ఆ జీవుడికి జ్ఞానం కలుగుతుంది, కదలికలు కలుగుతాయి. మలల్లోని క్రిములతో కలిసిమెలిసి ఒక చోట ఉండలేక కడుపులో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. గర్భవాయువులకు కంపించిపోతూ మనం ఏమనుకుంటాము, బిడ్డ కదులుతున్నాడు కడుపులోని ఎంతో సంతోషపడతాం. వాడు ఎందుకు కదులుతాడయ్యా అంటే ఆ క్రిమి కీటకాలు కుడుతూ ఉంటే ఆ స్పృహ తెలుస్తుంది వాడికి. అప్పుడు వాడు కడుపులో అటు ఇటు తిరుగుతాడట. గర్భవాయువులకి కంపించిపోతూ దేహాత్మ దర్శనం కలిగి
విమోచనాన్ని యాచిస్తూ మళ్లీ గర్భవాసం కలిగినందుకు భయపడుతూ బంధన రూపాలైన సప్తధాతువులతో స్థూల శరీరానికి బంధితుడై చేతులు జోడించి దీనముఖుడైన జీవుడు పూర్వజ్ఞానం కలవాడై ఏ దేవుడు తనకు ఈ గర్భవాసం కలిగించాడో ఆ సర్వేశ్వరుణ్ణి స్తుతించడం మొదలు పెడతాడు. ఆ స్తుతి ఏమిటయ్యా అంటే 7 ధాతువుల స్థూల శరీరానికి కట్టబడి ఉన్న ఆ జీవుడు పూర్వజన్మం కలవాడై సంసారానికి భయపడి చేతులను జోడించి దీనమైన నమ్రతతో అర్థిస్తూ ఏ భగవానుడు తనను తల్లి గర్భంలో వంచాడో పంపించాడో తల్లి గర్భంలోకి ఆ భగవాన్ని సర్వదా లోకాలను సంరక్షించడానికి తన ఇచ్ఛానుసారంగా జన్మమెత్తుతూ ఉండే భగవంతుని యొక్క పాద పద్మ యుగళాన్ని అనురక్తితో అచంచల భక్తితో ఆరాధిస్తాను. ఆ పాదాలు నా భయాన్ని పటాపంచలు చేస్తాయి ఇలా ప్రార్థిస్తాడనమాట. ఏ దేవుడైతే నన్ను ఈ గర్భంలో పడేస్తాడో ఆ దేవుడు పాదాలు పట్టుకుంటున్నాను, ఆ దేవుడు పాదాలని అనురక్తితో ఆరాధిస్తాను. అంతేకాకుండా స్వరూపుడనైన నాకు పంచభూతాలు లేవు, అయినా నేను పంచభూతాలతో ఏర్పడిన శరీరంతో కప్పబడి ఉన్నాను. ఇంద్రియాలు, ఇంద్రియ గుణాలు, ఇంద్రియార్థాలు వీని అస్తిత్వం తెలిసి తెలియని అభాస జ్ఞానం కలిగి ఉన్నాను నేను. ఏ దేవుడు సమస్త జీవరాశుల్లో పంచేంద్రియాలతో పంచభూతాలతో నిండిన మాయను అంగీకరించి కర్మబంధాలకు లోబడి ఉన్నట్టు కనిపిస్తాడో దహించుకొని పోతున్న జీవుని చిత్తంలో అవికారుడై పరిశుద్ధుడై అఖండ జ్ఞాన స్వరూపుడై భాషిస్తూ ఉంటాడో ఆ ఉదాత్త చరితునికి, ఆ మొక్కవోని శౌర్యం కలవానికి, ఆ పరంజ్యోతికి, ఆ సర్వజ్ఞుడికి, ఆ దయామయుడికి, ఆ శాంతమూర్తికి, ప్రకృతి పురుషుల కన్నా అతీతుడైన ఆ భగవంతుడికి ఈ భరింపరాని భయంకరమైన గర్భనరకంలో ఉన్న నన్ను రక్షించి శాంతి కలిగించమని నమస్కరిస్తున్నాను అని వేడుకుంటాడు. రేపు మనం 78వ భాగం చదువుకున్నాం, ఇవాళ 79వ భాగం చదువుకున్నాం, రేపు 80వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమీష గోబ్రాహ్మణేభ్య సమస్త లోకా సమస్తా సుఖినోంతు. कृष्णार्पणमस्तु. साई कृष्णार्पणमस्तु. ऋषि सहितानंद सद्गुरु साईनाथ महाराज की जय. चकोरा हारती गो सद्गुरुनाथ देवा साईनाथ. पांच भौतिक तत्वमुलाने हारतुलित्तुमुरा निर्गुणं मगुस्थिते వీడి ఎట్లి ఆకారం పొందితి ఓ సాయిరాం. సర్వము నుండి నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయడు జనించే బాబా మాయడు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు